ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ ఉగాది. ఈ సంవత్సరం అంతా మీరందరూ మంచిగా ఉండాలని దేవుడిని అయితే గట్టిగా కోరేసుకున్నాను. ఏం దిగులు పడద్దండి, ప్రశాంతంగా ఉంటారు, ఇది నా హామీ. ఈ ఉగాదిని ఒక రుచికరమైన టీతో ఆహ్వానించేస్తున్నాను. ట్యాంక్ నిండిపోయి నీళ్ళు అయితే కింద వచ్చేస్తుంది, వెంటనే పోయి ఆపేయాలి, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ నా మీద పడి చేయగలరు. వాళ్ళు వాళ్ళ పనులలో బిజీ అయిపోయారనమాట. ఈరోజు ఉగాది కాబట్టి ఇల్లు మొత్తాన్ని కడుక్కోవడం, వీధిలో ముగ్గులు వేసుకోవడం, ఈ పనులతో మార్నింగ్ నుంచి మరీ బిజీగా ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఈ కుళాయి ఆపమని అడిగామనుకోండి, అంతే సంగతులు, మనకు తాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. అలా ట్యాంక్ నుండి నీళ్లు వేస్ట్ కాకుండా ఇలా బాత్రూంలో ట్యాప్ తిప్పేసామనుకోండి, బాత్రూంలో బకెట్స్ కాస్త నిండిపోతాయి ఆ వేస్ట్ నీళ్ళతో. సో ఇలా కూడా వాటర్ని సేవ్ చేయొచ్చు, బుర్ర ఉపయోగించాలి అప్పుడప్పుడు. ఉమా ఉగాది ముగ్గుతో కుస్తీ పడుతుందన్నమాట. రండి ముగ్గు ఎలా ఉందో చూసేద్దాం. ఈ ముగ్గు కంప్లీట్ అవ్వడానికి చాలా టైమే పట్టేలా ఉంది. మనం పబ్లిక్ ఎగ్జామ్ రాసేదానికన్నా కష్టం అనిపిస్తూ ఉంది వీళ్ళు ముగ్గులు వేయడం చూస్తుంటే. ఈదులో వాళ్ళంతా ముగ్గులతో కుస్తీ పడుతుంటే నేనైతే మీకు సూర్యోదయాన్ని అందంగా చూపించడానికి మిద్దిపైకి వచ్చేసాను. కమ్మేస్తున్న మబ్బుల్ని చీల్చుకుంటూ చూడండి ఎంత అందంగా మన ముందుకు వచ్చేసాడో. మనం కూడా అలానే ఉండాలండి. కమ్మేస్తున్న కష్టాలను, ముంచుకొస్తున్న ఆపదలను దాటి నిలబడినప్పుడే మన జీవితం సుఖంగా ఉంటుంది. ఎటువంటి కష్టాలకి భయపడొద్దండి, జీవితాన్ని అలా ముందుకు సాగనివ్వండి. ఏదో ఒక సమయంలో మనకు సక్సెస్ అనేది వస్తుంది. ఈ ఉగాది సందర్భంగా ఈ మాట ఎందుకో చెప్పాలనిపించింది. ఈ ఉగాదిని అంటే మన తెలుగు కొత్త సంవత్సరాన్ని అందంగా, ఆనందంగా ఇలా ప్రారంభిద్దాము. మన కష్టాలన్నింటికీ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడదాం. ఉగాది ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయినట్టుంది. చూసారా ఎంత అందంగా ఉందో. చుట్టూ అవంతా మామిడికాయ పింజలు అనమాట. మధ్యలో గ్రీన్గా ఉండేది ఆకులు. దాని మధ్యలో చూసారా ఉగాది పచ్చడి. ఆ పచ్చడి తినడానికి స్పూన్ కూడా పెట్టిందండో. ఓ మామూలు క్రియేటివిటీ కాదు. ఉగాది రోజు అందంగా పూసిన గులాబీ పువ్వు చాలా బాగుంది కదా. దీన్నైతే గుర్తుపెట్టేసుకుందాం. ఈ వీడియో చూసినప్పుడంతా దీనికో నమస్కారం. ఉగాది పుణ్యమా అని మా నాన్న కూడా ఈరోజు తొందరగా రెడీ అయిపోయాడు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. దయచేసి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేయండి. అలాగా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. చేసేసుకుంటారు కదా, చేసేసుకుంటారు, నాకు తెలుసు మీరు చాలా మంచోళ్ళు. సాంబార్ పెట్టడానికి ఎర్రగడ్డలు, టమాటాలు కోసుకుంటా ఉంది. అదే ఇడ్లీకండి. ఉగాది కదా అని చెప్పేసి ఉపవాసాలు ఉండవండి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. నేనైతే అస్సలు ఉండను. ఈరోజు అమ్మవారి గుడిలో పూజ ఉంది, అలాగే అన్నదానం కూడా ఉంది. ఈ అన్నదానం చేయడానికి కావలసిన కూరగాయలు, మిగతా వస్తువులన్నీ కొనుక్కొచ్చాము. ఇప్పుడైతే మనం ఈ వస్తువులన్నింటినీ గుడిలో ఎత్తుపోయి పెట్టేయాలి. ఈ మామిడికాయ ఉగాది పచ్చడి చేసుకోవడానికే. ఈసారి ఉగాది పచ్చడి ఎలా ఉంటుందో చూడాలి. మరి లాస్ట్ టైం అయితే చాలా బాగా వచ్చింది.
ఈ ఉగాది పచ్చడిలాగే మన జీవితాలలో కూడా అన్నీ ఉండాలని, ఎక్కువగా సంతోషాలే ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. మమ్మీ చూసే కుమ్ముతుందా? ఎందుకురా? దూరంగా కనిపించే గుడే అండి మా ఊరి అమ్మవారి గుడి. అమ్మవారి పేరు అంగముత్తమ్మ. సో చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇంట్లో పనులన్నీ అయిపోయాక మనమైతే గుడికి వెళ్ళిపోదాం. దూరం నుంచి వచ్చే భక్తి పాటలు మనసుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఉగాదికి క్లైమేట్ కూడా చాలా కంఫర్ట్గా ఉందండి. హ్యాపీ ఉగాది. స్పైడర్ విచిత్రంగా ఉందా? ఎక్కడ స్పైడర్? ఒరే 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 అవును మూవ్ అవుతా ఉందిరా. అవునా? ఏం స్పైడర్ మ్యాన్ అత్త? స్పైడర్ మ్యాన్ yellow స్పైడర్ మ్యాన్. హాయ్ స్పైడర్ మ్యాన్. ఎంత పెద్ద స్పైడర్ మ్యాన్ చెప్పు? అంత పెద్దదా? ఒరే స్పైడర్ని కొరికించుకుంటే స్పైడర్ మ్యాన్ అయిపోతాం. ఓకేనా? ఓకే. ఉగాది వంటకాల్లో మా అమ్మ బిజీగా గడిపేస్తుంది. చూడండి, మన ఇడ్లీ కోసం సాంబారు, అలాగే ఇంకేదో తయారు చేస్తుంది. గుడిలో అన్నదానం చేయడానికి బియ్యం అయితే తీసుకుంటున్నారు. ఈ బియ్యం ఎత్తుకెళ్ళి గుడి దగ్గర ఇచ్చేసి వచ్చేయాలి. అక్కడ ఇంకా వంటకు వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. కొన్ని విషయాలను చూస్తుంటే మనకు చాలా గుర్తుకొస్తాయండి. మా నాన్న బియ్యాన్ని చూడండి, ఒక సంచిలో నుంచి ఇంకొక సంచిలోకి పడితో ఎత్తి పోసుకుంటున్నాడు. ఇలాగే మన జీవితంలో కూడా కష్టాలని, బాధల్ని అన్నిటినీ సపరేట్ చేసేయాలండి. దాన్ని వేరే దాంట్లో నింపేయాలి, దాన్ని టచ్ చేయకూడదు. ఆనందాలని, సుఖాలని మాత్రమే మన భుజం పైన మోసేలా చూసుకోవాలి. అది అంత ఈజీ కాదు, అది నాకు తెలుసు. బట్ ఒకసారి ట్రై చేస్తే పోయేదేమీ లేదండి. మనకు ఉండాల్సింది కాస్త ఓపిక, కష్టపడే తత్వం ఉంటే చాలండి. జీవితంలో ఎటువంటి కష్టాలనైనా దూరం చేసేయచ్చు. చాలరా ఆపరా బాబు అంటారా? ఆపేస్తున్నా, జస్ట్ అలా చెప్పాను అంతే. ఇష్టమైతే తీసుకోండి, కష్టమైతే వదిలేయండి. బట్ వీడియో మాత్రం చూడండి. పిల్లలకి ఈరోజు లీవ్ కాబట్టి సరదాగా కాసేపు పిల్లలతో అలా గడిపేస్తున్నా. మనకి ఇటువంటి ఛాన్స్ అప్పుడప్పుడే వస్తుంది. వాళ్ళతో అలా సరదాగా గడిపామనుకోండి, వాళ్ళకి మనకు మధ్య కమ్యూనికేషన్ కాస్త కూస్త మెరుగుపడుతుందన్నమాట. సో వాళ్ళు కూడా మనతో చాలా ఫ్రీగా ఉండగలరు. ఇది పెళ్ళై పిల్లలున్న వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళు ఈ మెసేజ్ని ఇగ్నోర్ చేసేయండి, ఏం పర్లేదు. ఉమా స్నానం చేసి ఇంట్లో ఉన్న చెత్తనంతా ఊడ్చేస్తుంది. మన మనస్సును కూడా ఇవాళ ఇలా క్లీన్ చేసేసుకుందాం. ఈ ఉగాదికి చాలా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. ఏం కాదురా, ఏమిరా? ఫైనల్గా ఉమా అయితే ఉగాది పచ్చడి తయారు చేస్తుంది. ఉమా మామిడికాయన అలా కోస్తుంటే మా చిన్న బుడ్డోడిపై నాకు 2 ముక్కలేవు నేను తినాలి, నాకు 2 ముక్కలేవు నేను తినాలని గోల పెట్టేస్తున్నారు.
మామిడికాయలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చూడండి. పుల్ల పుల్లగా మన నాలుకకు తగులుతుంటే ఆ టేస్టే వేరండి. చిటి ఆరతి తీసుకోమా. రే రాజు రా, ఆరతి తీసుకో. పెట్టేదాన్ని. రే నువ్వు దీవెనలు ఇస్తున్నట్టుంది, ఆరతి తీసుకున్నట్లేదు. మా బుడ్డోళ్ళు ఉగాది పచ్చడిని టిఫిన్ చేసినట్టు చేసేస్తున్నారు. అంత బాగా నచ్చేసింది. మరి దాంట్లో అన్ని టేస్టులు కలిసి ఉంటాయి కదా, పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. జస్ట్ ఇప్పుడే గుడికొచ్చేసామండి. ఎవరి వంతు పని వాళ్ళు చేసేస్తున్నారు. పూజా కార్యక్రమాల దగ్గర కొందరు, అలాగే అన్నదానానికి వంట పనుల దగ్గర కొందరు, క్లీనింగ్ ప్రాసెస్ దగ్గర కొందరు, ఇలా ఎవరి వంతు సాయం వాళ్ళైతే చేసేస్తున్నారు. గుడి ముందే చూడండి, ఇద్దరు పిల్లలు ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. అత్యంత ఆనందకరంగా ఉండే జీవితం చిన్నతనమేనండి. వీళ్ళు ఆడుకుంటుండేది చూస్తుంటే నాకైతే నా చిన్నతనం తాలూకా జ్ఞాపకాలు ఎన్నో గుర్తొచ్చాయి. గడిచిపోయే ప్రతి క్షణం చాలా అద్భుతమైనదే. ప్రతి క్షణాన్ని వీలైతే చాలా అందంగా ఆనందంగా ఉండడానికి చూడండి. మరోసారి అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ వెంకటరమణ.